హాయ్ అండి. వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మొన్న మా ఆడపడుచోళ్ళు వచ్చారు కదా! వాళ్ళకైతే దమ్ బిర్యానీ చేశాను. అందులో ఒక హాఫ్ కేజీ ఉంటాయండి. రైస్ అయితే ఉంచాను. దాంతోనైతే ఇప్పుడు వెజ్ పులావ్ చేస్తున్నానండి. నాకు పెళ్ళైన కొత్తలో ఈ పులావులు, బిర్యానీలు వండడం రాదండి. మా మామయ్యగారు చేయమంటేమో నాకు రాదనేసరికి అన్నట్లు చూసారండి. ఎలాగోకలాగా ఇరుగు పొరుగు వాళ్ళకి కడిగేసి ఇలా చేయడం మొదలెట్టానండి. ఫస్ట్ అయితే ఇలాగే చేశానండి. అప్పుడైతే బిర్యానీ ఫస్ట్ టైం కదా! ముద్దగా వచ్చిందండి. అయినా ఫస్ట్ టైం కదా అనేసి ఎవరేం అనలేదండి. అలాగలాగా నేర్చుకుంటూ ఉన్నానండి. మా అన్నయ్య కొంచెం చెఫ్ అండి. వాడికి చిన్న చిన్న డౌట్లు అడిగేసి వంటలైతే నేర్చుకున్నానండి. ఫస్ట్‌లో అయితే నాకు వంటలు రావు. అలా నేర్చుకొని ఇప్పుడైతే నాకంటే వంట ఎవరు చేయలేరు అనే స్టేజ్‌లో అయితే నేను ఉన్నానండి. దమ్ బిర్యానీ చేస్తే చాలా చేస్తానండి. మా రిలేటివ్స్ అందరూ బాగా మెచ్చుకుంటారు. ఏ పనైనా సరే ఫస్ట్‌లో రాదండి. అలా నేర్చుకుంటూ ఉండాలి. నాకైతే పెళ్ళై 8 సంవత్సరాలండి. ఈ 8 సంవత్సరాలు అయితే చాలా వంటలైతే నేను చేసేస్తున్నానండి. అరిసెలు కూడా రాదనుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే చేశానండి. ప్రతి ఒక్క వంట అయితే ఇప్పుడు నేను చేసేస్తున్నానండి. ఏ పనైనా సరే ఫస్ట్‌లో రాదు అని కూర్చోకూడదండి. పోతే పోయింది, వస్తే వచ్చిందని ఒక ముందు అడుగు అనేది ముందేయాలండి. వంటే కాదు, ఏ ఒక్క విషయంకైనా సరే. ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడే వంటలు చేయడం మొదలెట్టానండి. రైసు, రసము, నెక్స్ట్ మామూలు వెజిటేబుల్ కర్రీస్ వండడం అలాంటివి వచ్చండి. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్‌లు అలాంటివి ఏవి రావండి. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నానండి. మెల్లిమెల్లిగా అయితే వంటలన్నీ అయితే నేర్చేసుకున్నాను. ఇప్పుడు 100 మందికైనా గంటలో వండేసే స్టేజ్‌లో అయితే నేను ఉన్నానండి. వంటలు చేసేదైతే మాత్రం బాగా చేస్తానండి. పులావ్ అయితే చూడండి, ఇంకా ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి ఉడికించాలండి. రైస్ అనేది ఎక్కువసేపు నానబెట్టుకోకూడదండి. హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. ఎందుకంటే మెత్తగా అయిపోతుంది, విరిగిపోతుంది. వాటర్ కూడా ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో నెయ్యిను, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి తీయండి. చూడండి, విరగకుండా పూసలాగా వచ్చింది. దీంతో పాటు నాటుకోడి కూర అండి కాంబినేషను. పులావ్ అయితే చాలా బాగా వచ్చిందండి. పూసగా అయితే విరగకుండా వచ్చింది. అలాగే దీంతో పాటు నాటుకోడి ఉంటుంది కనుక స్పైసెస్ తగ్గించానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.